విద్యా వ్యవస్థ బలోపేతానికి ఆధునిక టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నాడు. ఈరోజు జిల్లాలోని పలు పాఠశాలల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఏఐ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధించే విద్యా బోధనను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ నూతన టెక్నాలజీ ద్వారా ప్రాథమిక విద్యా సంస్థల్లో బోధిస్తున్న ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా కథలు, వీడియోలు, అలాగే ఆటలు విద్యార్థులకు ప్రాథమిక దశలోనే విద్యపై ఆసక్తి పెంచుతాయని, ప్రతి ఒక్కరు కూడా ఈ ఏఐ విద్యా విధానాన్ని వినియోగించుకునేలా అధికారులు అలాగే ఇటు పాఠశాల ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే, జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గత 4 రోజులుగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాదీక్షలు నేటికి 4వ రోజు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణపై మాట తప్పుతుందని, అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ పట్ల చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన ఫలితాలను నిలుపుదల చేయాలని తాము డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వము ఏకపక్షంగా వ్యవహరిస్తూ మాదిలకు అన్యాయం చేసే విధంగా ప్రవర్తిస్తుందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము వెంటనే స్పందించి ఈ ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ సంబంధించిన ప్రజలు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే, నిర్మల్ జిల్లాలో ఇటు సాగునీరు అందక అటు భూగర్భ జలాలు తగ్గిపోయి పంటలు కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. నిర్మల్ జిల్లాలోని తాండ్రా గ్రామానికి చెందిన భాస్కర్ అనే రైతు తన పంట పొలాలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. తన పొలంలో ఉన్న వ్యవసాయ బావి పూర్తిగా భూగర్భ జలాలు తగ్గిపోయి ఎండిపోవడంతో పంటలు కాపాడుకునేందుకు తన ఇంటి వద్ద ఉన్న బోరు ద్వారా వాటర్ ట్యాంకును నింపుకొని 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రానికి ట్యాంకర్ ద్వారా మంచినీటి తీసుకొచ్చి ఆ వ్యవసాయ బావిలో ట్యాంకర్ ద్వారా నీటిని పోసి తర్వాత విద్యుత్ మోటార్ ద్వారా పంట పొలాలకు సాగునీరు అందిస్తున్నాడు. తన పంట పొలాలను కాపాడుకునేందుకు మరో గత్యంతరం లేక ఇలా చేస్తున్నట్టు రైతు పేర్కొన్నాడు.